వచ్చే వన్ ఓపెన్. స్నో ఐస్ గడ్డలు పడుతున్నాయి. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ. చేతులు పని చేయట్లేదు పట్టుకోవడానికి కూడా. బిల్డింగ్లన్నీ పోయినాయి. ఇదిగో ఉషిరు. హాయ్ మయ్య, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏంటి గెటప్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? మరి మారకపోతే మనం మాడిపోతాం. ఎందుకంటే చలి అలా ఉంది ఇక్కడ. నా గెటప్పే కాదు, పెట్ల దొరలాగా దొంగలు అయితే సేమ్ దొంగలు పట్టేలాగే ఉన్నాడు రా. అరే ఇది చాలా అవమానం రా. నువ్వు బైకౌట్ చేయాలి ఇక్కడ నుంచి. నువ్వు వాడంత మాట తర్వాత వద్దు, చలికి సస్తావు పెట్టి. అయ్యా ఇప్పుడు అసలు బాగాలేదంట. ఎన్ని మాట్లాడుతున్నారు. చాలా చల్లగా ఉంది. బేసిక్గా మన బస్సు 10:40కి ఇక్కడికి బస్ స్టాండ్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం మన బస్సు అనౌన్స్మెంట్ కోసం. నాకు తెలిసి అన్ని కరెక్ట్గా ఉంటే పొద్దున్న 8 దిగిపోతాం అంటవా? పొద్దున్న 10 దిగుతామంట గాయస్. ఇప్పుడు బస్సు ఎక్కాలి. జింగ్ బస్ ఎలా ఉంటుంది ఏంటో ఎక్కిన తర్వాత చూద్దాం. ఫైనల్లీ బస్సు అయితే ఎక్కేసాం. నలుగురు వెనకానికి వచ్చిన ఈ సీట్లు కూడా హ్యాపీగా. బస్సు కూడా సూపర్ ఉంది. మా బషీర్ గారికి బాగా తెలుసు బస్సు గురించి. బస్సు ఏంట్రా పరిస్థితి? 9600 సూపర్ ఉంటుంది బస్సు. అవునా? పడుకుని పోదామా? చలో ఇంకా మధ్యలో ఎక్కడైనా ఫుడ్ కాపితే ఆగుదాము. లేదంటే ఇంక డైరెక్ట్ మనాలి. ఆపుతాడు అనుకుంటా. ఆపుతాడు టాయిలెట్లు. లేదు స్లీపర్ కాదు ఎలా రా అనుకున్నాను. ఇక్కడ భలే ఇచ్చాడు అయ్యా. దుప్పట్లు ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ లెవర్ ఇచ్చాడు. లెవర్ లాగితే చాపుకొని పడుకోవచ్చు చక్కగా హ్యాపీ. గుడ్ మార్నింగ్ మా. ఇప్పుడే ఒక చోట బస్సు ఆపాడు. టైం వచ్చేసరికి 7:34 అవుతుంది. అయితే ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి. పాతకాల పిల్లులు, కొండలు. చలి అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినంత చలి అయితే లేదు. ఉంది, గట్టిగానే ఉంది, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్ది ఉంటుందేమో. ఇంకా మనాలి మనకి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది. మెల్లగా గొంతు పోతుందేమో అనిపిస్తుంది. వలిగడి గొంతు ఆల్రెడీ పోయింది. చూపిస్తుంది చూడండి. ఏంటి పరిస్థితి? అంత చలి ఉందా? మొన్న అంతా వీడియో చేసావు. నాకు పెద్ద చలి ఏమి అనిపించట్లేదు. ఇది చెప్పుకుంటాడు. మాట్లాడరా వాళ్ళు ఒకసారి. నార్మల్గా మాట్లాడితే ఎవరు యాక్టింగ్ చేయ. నార్మల్గా మాట్లాడు. మొత్తం పోయిందాడు గొంతు. ప్లీజ్ మాట్లాడకు. నువ్వు మూకీ లాంగ్వేజ్ వాడు. రే నెక్స్ట్ నాది పోద్ది గొంతు, డౌట్ లేదు. మ్యాగీ చెప్పాము. వెజ్ మ్యాగీ అంట. కూరగాయలు అవి వేసి చేసాడు. వేడిగా ఉంది. టేస్ట్ చూద్దాం. కాలిపోద్దాం. సూపర్. ఈ కొండల ఏరియాలో మ్యాగీ ఎంత బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడే బస్సు స్టార్ట్ అయింది. రోడ్లు మాత్రం భలే ఉన్నాయి. మా డ్రైవర్ పక్కనే కూర్చుని నేను వచ్చి. ఒరే ఏంట్రా రోడ్లు ఇలా ఉన్నాయి. అయ్యి బాబోయ్. జస్ట్ దానికి అలా ఇదిగో చూడండి. చిన్న రోడ్లు వస్తే లాగాలి. ఓవర్టేక్ చేస్తాడు మళ్ళీ. అది మూకీ లాంగ్వేజ్ లో చెప్పు. బాబా వేరే లెవెల్. వర్త్ వర్మ వర్త్. గైస్ ఫైనల్లీ లొకేషన్కి వచ్చేసాం. పక్క రారా నీకు చూపిస్తాను త్వరగా. నాకేం చూపిస్తాడు వీడు. అమ్మా చలి వేస్తుందిరా నాయన. వీళ్ళకి ఐస్ గట్ల ఎక్కడ దొరికినారా? ఒరే కాదు, ఇది ఎలా ఉంది? చేత పట్టుకో. మా భీమవరంలో ఆక్విల్లోని చేపల చెరువులు ఉంటాయి కదా, అక్కడ ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ ఉంటుంది. ఇది ఐసు గడ్డలు కట్టించి దాని మిషన్లు వేసి ఇలా మొక్కలు చేసి చేపల మీద రొయ్యల మీద వేస్తారు. ఇక్కడికి వస్తే ఫ్రీ రా ఐసు. ఇక్కడికి వచ్చి చేపల వ్యాపారం చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనాలి వచ్చేసరికి ఇంకా ఒక 45 మినిట్స్ జర్నీ ఉంది. అయితే ఇక్కడతో బస్సులు అన్నీ ఆపేస్తారనమాట పోలీసులు, ఎందుకంటే స్నో పడుతుంది, రోడ్లు బాగాలేదు. సో మనం బుక్ చేసుకున్న కార్ ఇక్కడికి వస్తుంది అనమాట, అది ఎక్కి మనం వెళ్ళిపోదాం. నీకు మూకీ లాంగ్వేజ్ ఇక్కడ చెప్పాడు, వద్దురా వద్దురా తాగా ఐస్ క్రీమ్ అన్నాడు. తోలు తీరింది కాదు జిమ్ని వెదర్ మారింది, ఆర్డర్ మారింది, మాకు కూడా మారిందిగా. ఐస్ క్రీమ్ తిన్నాడు ఐస్, అందుకే పోయింది. వెహికల్ వచ్చింది మంది. రేపు మన రోడ్డు పైన మొత్తం ఐస్ రా, అంటే అక్కడ ఫుల్ పడుతుంది అనమాట గట్టిగా స్నో. బ్యాగులు ఇచ్చే త్వరగా. ఇది మా పరిస్థితి ఇక్కడ. ఇంకా వెళ్ళలేదు మనం దగ్గరికి కూడా. అప్పుడే సైడ్ మొత్తం మనకి మంచు పడిపోయి కనబడుతుంది. రాత్రి పడి ఉంటుంది. చాలా మంచు రోడ్డు మీదది క్లియర్ చేశారనమాట. చూడండి ఈ సైడు నెక్స్ట్ ఈ సైడు మంచు క్లియర్ చేశారు నైట్. తొక్కుతున్నాడయ్యా మా వాడు కారు, మామూలుగా తొక్కట్లేదు. భయం వేసేస్తుంది నాకైతే. ఎరా చిన్న రోడ్లు, అందులోనే 2 వెహికల్స్ వెళ్ళి రావాలి. అలాంటిది ఈ మంచు పడిపోతే ఇంకా ఎవరికి కుదురుద్ది చెప్పండి కారులో. అందుకని అంత ట్రాఫిక్ అయిపోయింది మొన్నటిదాకా. మా లక్ ఏంటంటే ఈరోజు ఎక్కువ లేదు, రోడ్డు మీద క్లియర్ చేశారు. మ్యాక్సిమం వెళ్ళిపోతాం మేము. ఇదిగోండి ఇలాగ వర్కులు జరుగుతున్నాయి, వెళ్ళిపోతాం, హోటల్ దాకా వెళ్ళిపోతాం. లేకపోతే 3 కిలోమీటర్లు నడవాలని చెప్పాడు మనోడు. అది కూడా ఏదో కిందకి, అది ఇలా కొండ పైకి. రే పక్కన నడవండి రా, గుద్దేసి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ అతను గుద్దేసాడు మావాడు. వేరే లెవెల్ వ్యూ అయ్యా. ఈ బిల్డింగ్ పైన స్నో చూడండి. దీనిపైన ఇవన్నీ సినిమాల్లోని అక్కడెక్కడో చూసాం, కానీ లైవ్లో చూస్తున్నాను టీవీల్లోని. మ్యాటర్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ అయిపోయింది. క్రేను రోడ్డు క్లియర్ చేయడానికి వచ్చి ట్రాఫిక్ చేస్తుంది. దాంతో ముందుకు వెళ్ళడానికి లేదు, చాలా బళ్ళు వెనక ఆగిపోయినాయి. సరే అతనికి వెళ్ళి చూద్దాం ఏంటి కథ అని. కష్టమే కానీ మన హోటల్కి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయినా మనం నడిచి వెళ్తే 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ కదా, ఇది అప్పు కదా మొత్తం. 45 మినిట్స్ పడుతుంది మనం చిన్నప్పటికి. అది మనోడు కిందకి కొంచెం అది దింపి లాగేస్తే అసలు మొత్తం. లేకపోతే అది ఉంది కదరా, తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా ఇడు శుభ్రంగా. మనోడు అక్కడ వెళ్తే మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయ్యిద్ది. ఇటు చూడండి ఇక్కడ మొత్తం కిందంతా అదే అమ్మ. వాళ్ళు కుర్చీలు వేసుకున్నట్టున్నారు. రాత్రి పగలు మొత్తం కుర్చీలో స్నో అయిపోయింది. చూడండి అక్కడ అదిగోండి కుర్చీ నిండా స్నోయే ఉంది. నాకు తెచ్చేస్తుంది అయ్యా నాకు. ఇది ఒక్కడి వల్ల మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వచ్చారు పాపం, కానీ ఏం చేయలేం. ఇదంతా డ్రైనేజ్ అనుకుంటా లెఫ్ట్లో. అలా కాదు, అన్నీ వచ్చాను ఎక్కడికి వచ్చాను రా. అయ్యా మొత్తం మంచు తోసుకుంటూ వచ్చేస్తున్నాడు మనోడు. వెయిట్ చేసాడు. ఇంకెవడేం చేయగలడు? మంచు తోసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ కార్లన్నీ వరుసగా వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ లెఫ్ట్ రైట్ లాగుతాడేమో. అమ్మా ఈ కారుకి తగిలేసింది అయ్యా మొత్తం అయ్యా. ఒరే రోడ్డు మీదకి వచ్చేసింది అంతానే. అమ్ముడి మీదకి వచ్చేస్తాడు ఇప్పుడు బాబోయ్, తోసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ కారు తగిలేసింది ఐస్ వచ్చి. మాకు గొడవ. ఎంత ఐస్ ఉందో చూడండి. వచ్చాయన్న తిరిగేస్తుంది టైరు, రావట్లేదు. ఐస్లోకి వెళ్ళిపోద్ది బషీరు. తిరగదది, నువ్వు తిప్పుతున్నావు కానీ. అంతేరా వచ్చారా నాన్న, వచ్చారా రే. ఇది రోడ్డు మీదకి వచ్చింది. ఇది అమ్మ మా కారు మీదే పడిందిగా వచ్చి దగ్గరికి. మావాడికి అదిరిని, మావాడికి మామూలు కాదు. వచ్చాయి. ఆ కారు అయిపోయాడు కదా, కింద దిగిపోతుంది కష్టం. అసలు ఎంత గ్యాప్లో ఆపాడో చూడండి, ఎంత గ్యాప్ అంతే. మామూలు డ్రైవర్లు కాదు వీళ్ళు, ఎంత గ్యాప్. ఎక్స్పీరియన్స్ కదా వీళ్ళకి. ఇదే పడిపోతావా ఇట్లా చూసుకోరా నాన్న. అరే ఇప్పుడు వెళ్ళిపోద్ది మన కారు ఈజీగా నాకు తెలిసి. అమ్మ బాబోయ్ బాబులు చల్లలేదు బయట. ఈ ఒక్క ఇన్నోవా వల్ల గంట నుంచి మనం ట్రాఫిక్లో ఆగాం. వీడు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వీడు వెళ్ళిపోతే అంతే. వీళ్ళు ఏమైందంటే వీళ్ళంతా కూడా పైన టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. అయితే ఈ ట్రాఫిక్కి పైన ఉన్న వాళ్ళు కిందకు వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళు పైకి వెళ్ళి ఉపయోగం లేదు కదా, వీళ్ళు మళ్ళీ ఇక్కడ యూటర్న్లు కొట్టుకుంటున్నారు. దాంతో మొత్తం లేట్ అయిపోయింది. ఒకటి అమ్మో ఏమైనా చలి వేయట్లేదా బాబోయ్. దీనికి వచ్చి చూడండి ఎంత ఉందో. నేను చలేదు అనుకుంటే దీనికి ఆడు అంటున్నాడు
ఇక్కడ ఇంకా 2 గంటలతో అయిపోయింది, 5 గంటలు ఉన్నాం ఇక్కడ అంటే. చలో బషీర్ రారా. టైర్ తిరుగుతానే ఉంది కానీ వెళ్ళట్లేదు ముందుకి. అరే నువ్వు అక్కడే ఇక్కడ వెనకరా. गाड़ी इतनी भारी कब से हो गई? साल धक्के लग रहे। मारो मारो मारो. पता चल यार. మొత్తానికి ఆరామ్సే. ఈడొక్కడు వల్ల మొత్తం అయిపోయింది. వీడు ఉత్తరాఖండ్ నుంచి వచ్చాడు, వీడు తోళ్ళం రాదేమో. ఆఖరికి నానోళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి కానీ ఇన్నోవా వెళ్ళట్లేదు. అదేంటి పరిస్థితి. ఆ ఒక్క బండి వల్ల మొత్తం ట్రాఫిక్. ఎంత చేతులు వేసినా ఏం చేసినా వెళ్ళట్లేదు. ట్రాఫిక్ ఇంకా అలాగే ఉంది, ఎంత ట్రై చేసినా క్లియర్ అవ్వట్లేదు. ఇక్కడ పక్కనే చిన్న హోటల్ కనబడితే అందులో నూడిల్స్ చెప్పుకొని తింటున్నాం. అమృతంలా ఉంది ఇక్కడ. ఇది కూడా ఎరా ఆకలేసేసి. మోమోస్ కూడా చాలా బాగుంది. అసలు మనం మోమోస్ తిన్నాం నార్మల్గా అయితే. మోమోస్ సూపర్ ఉంది. మేము మీకు తెలియదు కానీ మేము అక్కడ మ్యాగీ కూడా వేస్తాం, అది కూడా బాగుంది. అది చేసాం. ఇది నేను ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఆడు వెళ్ళి మ్యాగీ చేయించుకొచ్చాడు బషీర్ గారు. ఫైనల్లీ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చాం. మా వాడు అస్సలు తగ్గట్లా. ఇప్పుడు దాకా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కదా, ఖాళీగా ఉండడంతో అమ్మో దూకిస్తున్నాడు. మొత్తం చూడండి అటు ఇటు ఐస్. సినిమాల్లో టీవీలో చూడటమే కానీ ఫస్ట్ టైం రియల్గా చూడటం. కరెక్ట్గా గంటన్నర 2 గంటలు ఆల్మోస్ట్ 2 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మేము ఈరోజు. చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత ఫైనల్లీ హోటల్కి వచ్చాం. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ హోటల్ ఎలా ఉంది, ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తా. గైస్ ఇప్పుడే రూమ్కి వచ్చాం. రూమ్ చూడండి ఎలా ఉందో. రూమ్ చూడండి, సింపుల్ అండ్ క్యూట్. ప్లీజ్ యూ డోంట్ టాక్, ఓన్లీ సైన్ లాంగ్వేజ్. అరే బూతులు తెట్టేస్తాడు, సైన్ లాంగ్వేజ్ అన్నాను. ఫస్ట్ అన్నట్టుగా ముఖ్యంగా వాష్రూమ్ చూద్దాం. వెరీ నైస్ వాష్రూమ్, శానిటైజ్డ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. సూపర్ బాగుంది. గ్లాస్ కూడా ఉంది. పద. దిస్ ఈజ్ అవర్ క్యూట్ బెడ్ అండ్ we will show you one extraordinary thing in this house. అరే బాబు ఆప్ సౌండ్ ఆఫ్. అడు ఏంటి కుక్కర్ విజిల్ వచ్చి చూడు, విజిల్ ఆగు. ఇది 3, 2, 1 అన్నప్పుడు ఓపెన్ చేయాలి. ఆగు నేను అంటాను 3, 2, 1 ఓపెన్. డోర్. ఓ మై గాడ్, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సినిమాల్లో చూడటమే తప్ప రియల్గా అసలు చూస్తామని కూడా అనుకోలేదు. ప్లీజ్ యూ డోంట్ టాక్, ఓన్లీ సైన్ లాంగ్వేజ్. యూ గో అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్. నువ్వు చెప్పరా బషీర్ ఆ డైలాగ్. అసలు సినిమాలో చూస్తాం అనుకోలేదు, జీవితంలో చూసాము కాదు, నిజంగా కూడా చూద్దాం అనుకోలేదు అన్నాడు. ఎస్ అని కూడా వద్దు తల ఊపిసారు. కానీ చాలా బాగుంది గైస్. తెల్ల కనిపిస్తా మబ్బుల్లో ఉన్నాము. అది కూడా మబ్బులు ఉన్నాయి. వీడియో చూసేవాడు కూడా ఆఫీసులో ఉన్నాడు. ఇది కొంది. అరే అక్కడ బళ్ళు వేసుకొచ్చారా. ఇదిగోండి బళ్ళు ఉన్నాయి. బేసిక్గా వాటర్ ఫాల్. ఓ ఎస్, స్మాల్ వాటర్ ఫాల్ ఈజ్ గోయింగ్. ఏ ఫ్లోర్ లో దిగాం, ఏ ఫ్లోర్ లోకి వచ్చాము. బేసిక్గా మనం 4th ఫ్లోర్లో రిసెప్షన్. మన రోడ్డు 4th ఫ్లోర్లో ఉంది, కానీ మేమున్నది 1st ఫ్లోర్. రోడ్డు నుంచి కిందకు ఉందన్నమాట. ఇదిగోండి వాటర్ ఫాల్స్. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే రోడ్డు వైపు 4th ఫ్లోర్కి వెళ్ళాలి. బాబా ఫస్ట్ టైము స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము లైవ్లో. కనిపిస్తుందా స్నో? ఇదిగోండి, అదిగోండి స్నో. ఒరే ఎన్ని లక్షలు పెట్టుకుని వస్తారు ఇక్కడికి. మళ్ళీ ఎవరు కనపడవరు. ఇవి మనం లైవ్లో చూస్తున్నాం. ఇదిగోండి అక్కడ పడుతుంది చూడండి మొత్తం ఐసు. కిందకి వెళ్దాం పద. స్నోలోకి వెళ్దాం పద. చూడండి పైన చూడండి ఎలా పడుతుందో స్నో. రే
మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ లైవ్లో అయితే చూడండి ఎలా పడుతుందో స్నో. పది కిందకి వెళ్దాం, పది కిందకి వెళ్తే దగ్గర నుంచి చూపిస్తాం. పదండి, కాళ్ళు కాలిపోతున్నారా చలికి. లైవ్ స్నో ఫాల్. పదరా 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 పద 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 పద. స్నో ఐస్ గడ్డలు పడుతున్నాయి. చూసారా నా షర్ట్ మీద మొత్తం ఐసు. లైఫ్లో ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్. మామూలుగా లేదు, స్వర్గంలో ఉన్నట్టుంది. కాసేపు ఉంటే జ్వరం వచ్చి హాస్పిటల్లో కూడా ఉన్నట్టుంటుంది. ముందైతే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, అలా తిప్పరు ఒకసారి. గైస్ స్నో, లైవ్ స్నో. మాయా నిజంగా లక్ అంటే మందే. నిజంగా పైతే ట్రాఫిక్ ఆగిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇలాంటిది ఎక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయగలం మనం. ఒకవేళ వెళ్ళినప్పుడు స్నో పడుతుందో లేదో తెలియదు. ట్రాఫిక్ భయపడి ఎక్కడైనా ప్లాన్ స్కిప్ చేసి ఉంటే మనం ఈ లైవ్ స్నోఫాల్ చూడగలిగే వాళ్ళం కాదు. చూసేసాం. చూడండి పైనుంచి చూడండి ఎలా పడుతుందో చూడండి, కనిపిస్తుందా? వేరే లెవెల్. శాండీ బుక్ మీద చూడండి స్నో మొత్తం. నేను శాండీకి ఏంట్రా ఏంటి ఎలా ఉంది? సూపర్ పరిస్థితి సూపర్. ఎక్స్పీరియన్స్. అరే ఐస్ చేతి మీద ఉంటున్నాం అంటుంది, అది చలి. చూడండి ఐస్ దగ్గర నుంచి చూడండి ఐస్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది, వేరే లెవెల్. పట్టుకోవాలి. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ. డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి. ఉక్కు చెప్పు 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 ఉక్కు చెప్పు. చాలు దీనికన్నా ఎక్కువ సేపు చచ్చిపోతాం. చేతులు స్పర్శ తెలియట్లా, చేతులు స్పర్శ తెలియట్లేదు. అరే అరే రండ్రా. అయ్యా నిజంగా స్వర్గం అనేది ఒకటి ఉంటే అది ఇలానే ఉంటుందేమో. ఏంటిది 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 ఏంటిది? చేతులు స్పర్శ. అరే పట్టుకో పట్టుకో. బ్లౌజులు వేసుకుని రద్దాం రా పైకి వెళ్ళి. చేతులు పని చేయట్లేదు పట్టుకోవడానికి కూడా. వెళ్ళిపోలే హీటర్లోకి చాలు. కనీసం ఒక 1000 వీడియోలు రెస్టారెంట్ వీడియోలు చేసి ఉంటాం. మనం తినని ఐటెం లేదు మ్యాక్సిమము భూమి మీద. అయితే పందులు ఈ పక్కన పెడతాం ఆవులని. ఇప్పుడు అన్నట్లకన్నా ఇలాంటిది ఒకటి తిన్నాం. పడవే ఐసు. 2 చేతులు పెట్టరా స్టైల్గా. సర్లే గైస్, ఏదో నాకు ఏదో చిన్న దొరికింది. ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఏ షర్టు మీద పడుతుంది కదా, నాకెత్తాను రా ఐస్ని. సూపర్. మేము ఐస్ని తింటాం ఐస్. మేము అన్నం తినాం, ఐస్ని తింటాం. రెడీ అయిపోయింది కదా. చూడు ఐస్ ఇలా తినాలి. మొత్తం కాకులు కూడా వెళ్తాయి గైస్. చచ్చిపోతావు, చేతులు చూసి జారిపోతావు, వైర్లు జారుతుంది. అందులో ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ నా చేతికి కూడా బెటరా. అమ్మా ఇక్కడ హీటర్ ఉండలేదు. హీటర్ అయ్యో బాబోయ్, చేతులు కట్టేసి నాకు హీటర్ కూడా తెలియట్లేదు. వా ఏ శాండీ ఇక్కడే ఉంది. వీడియో కాల్ చేసి చూపిస్తాను డాడీ వాళ్ళకి. ఓ వా 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 వా.
వేరే లెవెల్ రా. అరే అంతా వచ్చేసి మన రూమ్లో పోతే బాగుంది. చచ్చిపోతాం చలికి అదవాని. అలాంటి పొరపాటు కూడా జరగకూడదని కోరుకో. కానీ మేము ఈ స్నోఫాల్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలిగామంటే ఫుల్ క్రెడిట్స్ గోస్ టు విజయ్ హాలిడేస్. ఎందుకంటే మేము వద్దా అని ఆలోచించే టైంలో బ్రో అలాంటి ఏం పెట్టుకోకుండా వచ్చండి. మహా అయితే ట్రాఫిక్లో ఒక 5 గంటలైనా 10 గంటలైనా వెయిట్ చేస్తారు, కానీ వచ్చిన తర్వాత వ్యూకి మాత్రం వర్త్ ఉంటుంది అని చెప్పాడు బ్రో. నిజంగా పీక్స్ బేసిక్గా వీళ్ళు కేరళ, మనాలి ఇంకా చాలా ఉన్నాయి. లక్కీగా ఇన్స్టాగ్రామ్లో కరెక్ట్గా దొరికాడు బ్రో. మీరు కూడా ట్రిప్లు ఏమన్నా ప్లాన్ చేయాలనుకుంటే, స్ట్రెస్ తీసుకోకూడదు, ఎంజాయ్మెంట్ మాత్రమే తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్ పెడతాను చూడండి. పక్కా రికమెండ్ చేస్తాను నేనైతే. చాలా సైట్ సీయింగ్లు కూడా అనుకున్నాం మేము, కాకపోతే ఈ క్లైమేట్ వల్ల అది కుదిరేలా లేదు. చూడాలి, మేబీ రేపు ఏమన్నా అవ్వచ్చేమో. ఇంక ఈ రోజుకైతే అవ్వదు, ఈరోజు హాట్లే. ప్రస్తుతానికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, ఫుడ్ వస్తే ఫుడ్ తినాలి. పుల్కాలు, అందులోకి ఎగ్ బుర్జీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంది, కానీ టమాటా వేయకుండా ఉండాల్సింది. ఢిల్లీతో పోల్చుకుంటే చాలా బెటరా. వాళ్ళు మెయిన్ గాడిదల ద్వారా ఇందులో ఉప్పు కారం ఎక్కువైపోయి మీకు చప్పగా అనిపిస్తుంది. కర్రీ కూడా అమ్మా ఎవరికి వచ్చిన పెద్ద తింటున్నాం మనం. ఇప్పుడే లంచ్ చేసి వచ్చాం. స్నో ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఒక్కసారిగా మేఘాల కిందకు వచ్చేసినట్టు అయిపోయింది అనమాట. మేము మనాలి ట్రిప్లోనే లంబసింగ్ కూడా చూసేస్తున్నాం. ఎర్రబషీరు 2-in-1. ఇందాక మనకు అవన్నీ కనిపించినాయి కదా, ఇప్పుడు అవేం కనిపించట్లేదు. హీటర్ వేసుకుని బషీర్ గాడు, నేను, వలీగాడు ముగ్గురం పడుకుని పోయాం. లెగ్సి చూస్తే వ్యూ ఎలా ఉందో చూడండి. మొత్తం మంచు, ఇంకా మంచు పడతానే ఉంది. ఇందాక చెట్టుకి మనకు అంత మంచు కనపడలేదు. రే కింద ఏం కనిపించట్లేదు మొత్తం. అరే ఆ బిల్డింగ్లు అన్నీ పోయినాయి. ఇదిగో బషీరు చేతిలో ఐస్ పడిపోతుంది. ఇదిగోండి చేతిలో ఐస్ పడిపోతుంది పైనుంచి. అయ్యా రే బషీరు, ఇందాక బాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుందిరా. ఇప్పుడు ఎలా ఉందంటే రేపు పొద్దున్నకి ఎలా ఉంటుందో. మెల్ల గొంతు నొప్పి వచ్చేస్తుంది, ఫుల్ తడిసాం కదా మంచులో. చూద్దాం రేపు పరిస్థితి ఏంటో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.